కోరుతున్నాము. ఇక్కడ సత్యమూర్తి జరుగుతున్న సంపత్తి పాలకు తల్లి దయచేసి శ్రేణి పోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ కోర్టు తక్కువగా ఉన్నది కాబట్టి మీరు సాగిరి కోరుతున్నాము. మిగతా దంపతులకి చాలా అవకాశం ఉంటుంది. ఈ సత్యమూర్తి కార్యక్రమానికి ఇచ్చేసిన స్వామి అందరూ సాగించవలసిందిగా కోరుతున్నాము. చేసిన ఎటువంటి ప్రజలు కట్టినా చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే మనం అనుకున్నదానికంటే విజయం పోయినందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ దంపతుల ముందు నిలబెట్టడం మరి కెమెరా మిత్రులు వారి కార్యక్రమం త్వరగా పూర్తి చేసుకోండి. ఇంకోటి మైక్ సంబంధించినటువంటి ఎవరు స్టేజ్ మీద రావాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రాఫర్స్ అందరూ కార్యక్రమాన్ని పాల్పడ్డారండి. అక్కడ కూడా కన్ఫర్మ్ ఉండండి. ఒకే చోట వాళ్ళ నేర తొక్కద్దు మధ్యలో ఉంది. అందరినీ సంవత్సరాలు పూర్తయినటువంటి విధముగా మనం పుట్టినప్పుడు గ్రహములు ఏ స్థానంలో ఉంటాయో 60 సంవత్సరాలు పూర్తయినప్పుడు గ్రహాలు ఆ స్థానంలో ఉంటాయి. కాబట్టి ఆ గ్రహముల యొక్క సంపూర్ణమైన అనుగ్రహముతో ఆరోగ్య ఐశ్వర్యములతో అనుగుణంగా షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని సామూహికంగా ఏర్పాటు చేశారు. కుల మత వర్గ వర్ణ అతీతమైనటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమం ఇదిగో. ఇక్కడ ఈ దంపతులందరినీ కూడా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆచమనం చేయిస్తున్నాం. వాళ్ళు బాగా స్నానాలు చేశారు, మంచి వస్త్రాలు ధరించారు, మా వారిచ్చినటువంటి తలపండాలు ధరించారు, నైవేద్యమానంగా వెలుగొందుతూ ఉన్నారు. బయట శరీరాన్ని మాత్రం శుద్ధి చేశారు, అంత శరీరాన్ని శుద్ధి చేసిన ఆచమనం
దానికి ముఖ్య అతిథులుగా చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర్ గారు దంపతియుక్తమైనటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన ఆహ్వానితులుగా నిశ్చేసుకున్నారు. వారి యొక్క సమక్షంలో వైభవమైన విధంగా షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క షష్ఠి పూర్తి దండాలన్నీ కూడా మీ దగ్గర పక్కన ఉంచుకోండి. సందర్భాన్ని చెప్తుండగా ఆ పూజ చేస్తాము అన్నటువంటి సంకల్పం చేయడం జరిగింది. మనం గణపతి మంచి బుద్ధివైభవం కలిగినటువంటి వాడు. ఆ కరుణం చేత అలాంటి బుద్ధివైభవం కలగడానికి అనుగుణమైన విధంగా గణపతిని పూజ చేయాలి. ముందుగా వీరికి రక్ష కోసం రక్షాబంధనములు ఏమండి మాకు రక్షగా వచ్చి మీరు చూడండి 60 సంవత్సరాలు నిండినటువంటి పెళ్లి కుమారులాగా ఉన్నారే. తలపాగాలు ధరించి శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నారు. గణపతి యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గణపతి యొక్క పూజ ఎందుకు చేస్తాం కనుక ఆలోచించినట్లయితే ఆదవ పూజలో వినాయక అన్నారు. ముందుగా పూజించవలసినటువంటి వాడు వినాయకుడు. ముందుగా పూజించవలసినటువంటి వాడు వినాయకుడు. ఈ దంపతులకు చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు విచిత్రమైన ఇంకొక పూర్వం జరగనటువంటి విశేషమైన కార్యక్రమం యొక్క నిర్వహణ కోసం సంకల్పం చేశారు. అశేషమైన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు. ఇది ఎంత వైభవంగా జరుగుతూ ఉన్న స్థితి. ఎవరైనా షష్ఠి పూర్తి ఇంట్లో చేసుకుంటారు. వారి యొక్క బంధుమిత్ర పరివారం మాత్రమే ఉంటారు. ఇక్కడ అలా కాదు, సమస్తమైన ప్రజానీకం పెద్దలందరూ ఇచ్చేశారు. అధికార అనధికార ప్రముఖులందరూ కూడా ఇచ్చేశారు. వారి అందరి అలాగే ఆడవాళ్ళు భక్తుల యొక్క కంఠసీమలో ఆ పూలమాలలు ఉంచాలి. ఆ పూలమాల ఏమిటి అంటే మనస్సును పూలతో చెబుతాము. నా మనస్సును నీకే బొత్తినేని శ్రీనివాసరావు గారి యొక్క నిర్వహణలో అత్యంత వైభవంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి అందరి తరఫున వారికి నూతనమైన వస్త్రముల యొక్క సమర్పణ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. చూడండి, మనం విశేషమైనటువంటి దానంగా భావించాలి. పాత్రదానంబు సొంతైన ఫలము గంచు ఫలము లేదంత ఇడిన అపాత్రమునకు మంచి ఏమను నాటిన గింజము. ఈ యొక్క షష్ఠి అప్పపూర్తి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా వస్త్రములు ఏర్పాటు చేశారు. అవి ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా శోభాయమానంగా సమర్పణ చేయడం జరుగుతూ ఉన్నది. మరి సాయినాథుని యొక్క విగ్రహములను పూజారి ద్వారా ఇప్పిస్తూ ఉన్నారు. చూడండి, సర్వ దేవతా స్వరూపమైన విధంగా చూడండి. స్వామి ఎప్పుడెప్పుడు అవతారాలు ధరిస్తే మరి 100 సంవత్సరాల క్రితమే సాయినాథుడు ఈ లోకంలో సంచారం చేశారు. అనేకమైన చిత్ర విచిత్రమైన లీలలన్నీ కూడా ప్రదర్శించారు. వీరు ఆ సాయినాథుని యొక్క సేవ చేసుకొని పూజలు ఆచరించి నిరంతరమైన చిరంతరమైన శోభాయమానమైన ఆనందాన్ని అంతటినీ కూడా అనుభవించాలి అన్నటువంటి సంకల్పము చేత ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. ఆ ట్రస్ట్ వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేయాలి అని ఆలోచించారు. సోమేపల్లి
చోనేపల్లి సాంబయ్య సుశీలమ్మ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ యొక్క తరఫున చోనేపల్లి వెంకట సుబ్బయ్య గారు, శ్రీనివాసరావు గారు, సాయినాథుని విగ్రహాలు ఇక్కడ ఎంతమంది అయితే షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఆచరించుతున్నారో వారందరికీ కూడా ఆ సాయినాథ పూజారి గారి యొక్క చేతుల మీదుగా ఆ సాయినాథుని యొక్క విగ్రహాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎంతో విశేషమైనటువంటి స్థితి, శోభాయమానమైనటువంటి స్థితి. అదుగో గణనాథుని విగ్రహాలు, చిత్ర విచిత్రమైన రకరకాలైన దేవతలు ఎందరున్నారు అన్నారు. 33 కోటి దేవతలు, 33 కోట్ల మంది దేవతలున్నారు అన్నారు. ఆ దేవతల యొక్క రూపాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఆ రూపాలన్నీ కూడా ఈ సన్నిధానానికి చేరటం అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మీరు భక్తిగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవనం చేయడానికి ఏర్పాటు చేశారు. మంచి వ్యవసాయం మధ్యలో మంచి వ్యవసాయం పాడుతుంది. కళ్యాణం తొమ్మిది మంచి పాట చూడండి. వారి కార్యక్రమం త్వరగా పూర్తి చేసుకోండి. ఇంకోటి మైక్ సంబంధించినటువంటి ఎవరు స్టేజ్ మీద రావాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రాఫర్ కొందరు కార్యక్రమాలు మొదలుపెట్టారండి. శ్రీనివాసరావు గారు సంకల్పం చేశారు. దానికి ముఖ్య అతిథులుగా చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర్ గారు దంపతియుక్తమైనటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన ఆహ్వానితులుగా నిశ్చయించుకున్నారు. వారి యొక్క సమక్షంలో వైభవమైన విధంగా షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క షష్ఠి పూర్తి దండాలన్నీ కూడా మీ దగ్గర పక్కన ఉంచుకోండి. సందర్భాన్ని చెప్తుండగా పూజ చేయడం జరుగుతుంది. ఆ పూజ చేస్తాము అన్నటువంటి సంకల్పం చేయడం జరిగింది. మనం గణపతి మంచి బుద్ధివైభవం కలిగినటువంటి వాడు. ఆ కలగం చేత అలాంటి బుద్ధివైభవం కలగడానికి అనుగుణమైన విధంగా గణపతిని పూజ చేయాలి. ముందుగా వీరికి రక్ష కోసం రక్షాబంధనములు ఏమండి నాకు రక్షగా మీరు చూడండి. 60 సంవత్సరాలు నిండినటువంటి పెళ్లి కుమారులాగా ఉన్నారే. కళాకారాలు ధరించి శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నారు. గణపతి యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గణపతి యొక్క పూజ ఎందుకు చేస్తాం కనుక ఆలోచించినట్లయితే ఆదం పూజో వినాయక అన్నారు. ముందుగా పూజించవలసినటువంటి వాడు వినాయకుడు. ముందుగా పూజించవలసినటువంటి వాడు వినాయకుడు. ఈ దంపతులకు చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు విచిత్రమైన ఇంతకు పూర్వం జరగనటువంటి విశేషమైన కార్యక్రమం యొక్క నిర్వహణ కోసం సంకల్పం చేశారు. అశేషమైన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు. ఇది ఎంత వైభవంగా జరుగుతూ ఉన్న స్థితి. ఎవరైనా షష్ఠి పూర్తి ఇంట్లో చేసి ఉంటారు. వారి యొక్క బంధుమిత్ర పరివారం మాత్రమే ఉంటారు. ఇక్కడ అలా కాదు, సమస్తమైన ప్రజానీకం పెద్దలందరూ ఇచ్చేశారు. అధికార అనధికార ప్రముఖులందరూ కూడా ఇచ్చేశారు. వారి అందరి అలాగే ఆడవాళ్ళు భక్తుల యొక్క కంఠసీమలో ఆ పూలమాలలు
భావించాలి. ఆ పూలమాల ఏమిటి అంటే మనస్సును పూలతో చెబుతాము. నా మనస్సును మీకే బట్టినేని శ్రీనివాసరావు గారి యొక్క నిర్వహణలో అత్యంత వైభవంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి అందరి తరఫున వారికి నూతనమైన వస్త్రముల యొక్క సమర్పణ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. చూడండి, మనం విశేషమైనటువంటి దానంగా భావించాలి. పాత్రదానంబు సొంతైన ఫలము గంచు ఫలములేదంత ఇడిన అపాత్రమునకు రుచియేమను నాటిన గింజము. ఈ యొక్క షష్ఠి అప్పపూర్తి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా వస్త్రములు ఏర్పాటు చేశారు. అవి ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా శోభాయమానంగా సమర్పణ చేయటం జరుగుతూ ఉన్నది. మరి సాయినాథుని యొక్క మంచి వ్యవసాయం డబ్బులు మంచి వ్యవసాయం పడుతుంది. కళ్యాణం తొమ్మిది మంచి పాట చూడండి.